జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ మేనియా అనే మాట దక్షిణాసియా మొత్తం ప్రతిధ్వనిస్తోంది. మోదీ సమర్థకులు, విమర్శకులు అనే కాదు, సమస్త జీవన రంగాలను ప్రభావితం చేసింది మోదీ అనే నామవాచకం. 10 ఏళ్లుగా మోదీ పేరు తరంగంలా విస్తరించి సామాజిక జీవితాన్ని ఆక్రమిస్తోంది తప్ప వెనక్కి తగ్గడం లేదు. మోదీ మేనియా అనే పదబంధం ఎప్పుడు, ఎలా, ఎవరి వల్ల ఉనికిలోకి వచ్చిందో తెలియదు. తొలిసారి ఆ మాటను రాసిన వారు, ఉచ్చరించిన వారి ఉద్దేశాలేమిటో కూడా తెలియదు. నిజానికి మేనియా అనే మాటలో ప్రతికూలత ధ్వనిస్తుంది, కానీ అది రేపిన ప్రతిక్రియలు మాత్రం చాలా అనుకూలమైనవి. ఒక ప్రతికూల అర్థమిచ్చే పదానికి ఒక వ్యక్తిత్వపు ఛాయ తోడైతే ఎన్నెన్ని ప్రకంపనలు రాజకీయ మైదానాన్ని చుట్టుముడతాయో, ఏ స్థాయిలో చలన సూత్రాలను ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది. తీక్షణ వైరంతో శత్రువుపై సంధించిన బరిసెల్లాంటి విమర్శలు కూడా కొన్ని సమయాల్లో ప్రత్యర్థికి మేలు చేస్తాయి, మరింతగా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. అలాంటి దిక్కుతోచని సందర్భంలో ఎన్ని ఆయుధాల గుట్టలు పక్కనే ఉన్నా యుద్ధం చెయ్యాలనిపించదు. రణరంగం అంటేనే ఏవగింపు పుడుతుంది. తూకం వేసినంత పకడ్బందీగా, పొందిగ్గా విమర్శించినా అవి ఎత్తిపొడుపుగా మారి తిరిగి మన పొత్తి కడుపులో దూసుకుపోతుంటే, సోలిపోయి కూలబడకపోతే ఎవరైనా ఏం చేస్తారు? రాహుల్ గాంధీ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలి, దయ, కరుణ ఏకకాలంలో ఉప్పొంగుతాయి. దేశాటన చేస్తున్న రాహుల్ గాంధీని రోడ్డు వారన కూర్చోబెట్టి కండువాతో కళ్ళొత్తి పరామర్శిస్తే బాగుండు అనిపిస్తుంది. ప్రతికూల ప్రచారమే విపక్షాల పాలిట ముళ్లదారిగా మారింది. అడుగు వేస్తే వైరుపక్షం ఉచ్చులో ఇరుక్కొని అల్లాడిపోవాలి. మౌనం వహిస్తే అందరి ముందు అభాసుపాలు కావాలి. దేశంలోని మోదీ వ్యతిరేకుల పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. బధిర విపక్షం మోదీని తలుచుకుని భయపడుతోంది. మోదీని మట్టి కరిపించాలనే ఉద్దేశంతో 10 ఏళ్లుగా మోదీ మోదీ అంటూ నామస్మరణ చేస్తూ ప్రజలకు ఏదో చెప్పాలని అనేక విఫల ప్రయత్నాలు చేశాయి మన దేశంలోని విపక్షాలు. అవన్నీ దారుణంగా వికటించాయి. ఇరుపక్షాల వాద ప్రతివాదాల్లో ప్రజలకు వినిపించింది కేవలం మోదీ అనే నామస్మరణ మాత్రమే. ఆ పేరుకు ముందు వెనక మాటలన్నీ మ్యూటులోకి వెళ్ళిపోయాయి. అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి అవసరం కాబట్టి మోదీ పేరును పదే పదే ప్రస్తావించింది. విమర్శించాలి కాబట్టి విపక్షాలన్నీ మోదీ పేరిట దుమ్మెత్తిపోశాయి. ఇరుపక్షాల వాదనలు వింటున్న ప్రజలేమో ఒక పేరు ఎందుకు ఇంతగా మారుమోగుతోందో అర్థం చేసుకునేందుకు మోదీపై చర్చకు సిద్ధమయ్యారు. ఆగర్భ శ్రీమంతులు మొదలు అట్టడుగున బతికే కడుపేదల వరకు అందరికీ అస్తమానం అదే పేరు వినబడుతూ ఉంటే జనాభిప్రాయం మరింత బలపడుతుంది. అది సామూహిక ఉచ్చాటనగా తర్జుమా అవుతుంది. తటస్థులు కూడా ఏదో ఒక తీరాన్ని చేరడం కోసం ఆరాటపడతారు. తమ దైనందిన జీవితంతో సంబంధం లేకుండానే జనం అనేక అభిప్రాయాలను స్థిరం చేసుకుంటారు. అలాంటి అభిప్రాయాలను క్లుప్తమైన సంజ్ఞలుగా మదిలో నిక్షిప్తం చేస్తారు. ఎంతో పొదుపుతో స్థిరం చేసుకున్న అభిప్రాయాల తాలూకు ప్రస్తావన ఎక్కడ వచ్చినా జనం అటువైపు చెవులు రిక్కిస్తారు. చర్చకు వస్తున్న అంశాల మంచి చెడులు నేపథ్యాలు వారికి అక్కర్లేదు. తమ మదిలో దాగిన మాటలను బయట పదే పదే వినిపిస్తున్న మాటలతో పోల్చుకొని సరిచూసుకుంటారు. తమలో స్థిరపడిన అభిప్రాయాలు సరైనవే అనే నిర్ధారణకు వస్తారు. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్గా పేర్కొంటారు. దేశ ప్రజలంతా ఇప్పుడు తీరికలేని ఒత్తిడిలో ఉన్నారు. అంతిమ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిగ్గదీసి దాచిపెట్టుకున్న సమ్మతిని ప్రకటించే ఘడియలకై వేచి చూస్తున్నారు. కేవలం తెలంగాణలోనే కాదు, ద్రవిడ రాజకీయాల ధిక్కార మైదానంలోనూ మోదీ ఒక నిరంతర వార్తా స్రవంతిలా మారిపోయారు. వామపక్ష ప్రాబల్య ప్రాంతాల్లో మోదీ వ్యతిరేకులంతా జట్టు కట్టి అంతా భ్రాంతియేనా అని పాడుకుంటున్నారు. క్లారిటీ ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీకే. హస్తం పార్టీకి చాలా స్పష్టత ఉంది. అందుకే ప్రతి చవక మాటను వైరిపైకి విసురుతోంది. భంగపాటు తప్పదనుకున్నప్పుడు తకరారు ఎందుకనే భావనలో ఉండిపోయింది. ఎన్నికలకు ముందే ఓటమి ఫీలింగ్ను ప్రాక్టీస్ చేస్తోంది. మోదీ గురించి ప్రపంచమంతా గూగుల్లో గాలిస్తుంటే సెర్చ్ ఇంజిన్ అలసిపోతోంది. బ్రాండ్ మోదీ సక్సెస్ సీక్రెట్ ఎక్కడ ఉందో వ్యూహకర్తలకు కూడా అంతు చిక్కడం లేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి న్యూయార్క్ టైమ్స్ వరకు, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మొదలు జపాన్ టైమ్స్ దాకా దేశాల పత్రికలు భారత్ పేరుకు ముందు మోదీ పేరును జోడించి మోదీస్ ఇండియాగా అభివర్ణిస్తుంటే వాట్ ఈస్ టు బి డన్ అని తల బాదుకుంటున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మోదీకి వస్తున్న క్రేజ్ చూస్తుంటే వ్యక్తుల ప్రాధాన్యం విపరీతంగా పెరిగి సంస్థాగత బలమున్న పార్టీలకు ప్రాముఖ్యత తగ్గిందా అనే సందేహం రావచ్చు. 90వ దశకం తర్వాత ప్రజల ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. పెట్టుబడి సంచయనం అనేక కొత్త ధోరణులు మోసుకొచ్చింది. సంస్థలు, పార్టీలు, వ్యవస్థల ప్రభావంతో పోలిస్తే వాటిని నిర్వహించే వ్యక్తుల పనితీరును ఆరాధించే స్వభావం పెరిగింది. వ్యక్తిత్వ నిర్మాణంపై, ప్రభుత్వ నిర్వహణపై పార్టీలు, సంస్థలు వేసే ప్రభావం కన్నా వ్యక్తులే వాటిని ప్రభావితం చేస్తారనే వాదనకు బలం చేకూరింది.
అంతరిక్ష పరిశోధనలు మొదలు అంచనా వ్యాపారం వరకు, అమెరికా రాజకీయాలు మొదలు భారత పార్లమెంటు వ్యవహారాల దాకా అన్ని వ్యక్తుల ప్రభావంతోనే నడుస్తున్నాయనే వైఖరి ప్రబలంగా వినిపిస్తోంది. ఈ సరికొత్త వాదన వైఖరిలో నిజం కూడా ఉంది. ఒక నేత లేదా కార్యకర్త ఒక సంస్థ ప్రభావంలో నైపుణ్యాన్ని వంటబట్టించుకొని ఆ తర్వాత అదే సంస్థ బాగోగులను ప్రభావితం చేసే స్థాయికి ఇంత నిశితంగా పరిశీలిస్తున్నది ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అందుకు కారణం లేకపోలేదు. 2019లో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ మీడియా కోడై కూసింది. ఫలితాల్ని మాత్రం చూసి షాక్ అయింది. మూడోసారి మరింత భారీ మెజార్టీతో అధికారం వస్తుందని అందరికంటే ముందు పశ్చిమ దేశాల మీడియా అంచనాలు వెలువరిస్తోంది. జాతీయవాద ఎజెండాతో బీజేపీ మూడోసారి సార్వత్రిక ఎన్నికల మైదానంలో నిలబడింది. 97 కోట్ల మంది భారతీయ ఓటర్లు తాము ఎటువైపో తేల్చి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 1,80,00,000 మంది యువ ఓటర్లు తొలిసారి ఓటేస్తున్నారు. 2,600 పార్టీలు పరస్పరం తలపడుతున్నాయి. ప్రపంచ జనాభాలో 10% ప్రజలు ఎన్నికల క్రతువులో పాల్గొంటున్నారు. 543 పార్లమెంట్ స్థానాల్లో 89 స్థానాలు నగర ఓటర్ల ప్రాబల్యంలోనే ఉన్నాయి. ఇక 2019లో 89 అర్బన్ స్థానాల్లో 60కి పైగా స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. 450కి పైగా గ్రామీణ స్థానాల్లో 240కి పైగా సీట్లు కమలం స్వాధీనమయ్యాయి. రమారమి 50 కోట్ల మంది ఓటర్ల మద్దతు పొందగలనని ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరిగిన 101 స్థానాల్లో కమలం పార్టీకి ఆధిక్యం వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. మలి దశ పోలింగ్లో 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా మెజార్టీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. భారత ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు అగ్రదేశాలన్నీ దట్టించిన ఉద్వేగంతో ఒంటి కాలిపై నిలబడ్డాయి. అధికార ప్రతిపక్షాలన్నీ మోదీ గురించే మాట్లాడుతున్నాయి. ప్రజలు కూడా మోదీ గురించి మాత్రమే వింటున్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారి ప్రజాదరణ గల ప్రధానమంత్రి ఎజెండాగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు ఎవరి వైపు ఉంటాయన్నది ఆసక్తికరం. మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తే అనేక కొత్త రికార్డులు సృష్టిస్తారు. నెహ్రూ తర్వాత సుదీర్ఘకాలం ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటారు. కాంగ్రెస్ తర్వాత సుదీర్ఘంగా పాలించిన రెండో పార్టీగా బీజేపీ రికార్డు క్రియేట్ చేస్తుంది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత 15 ఏళ్లు ప్రధాని పదవిని చేపట్టిన ఘనత మోదీకి మాత్రమే దక్కుతుంది. ఇవన్నీ జరగాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.